అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోగ్యంపై ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. 3 రోజుల అధికారిక కార్యక్రమాల్లో ట్రంప్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ట్రంప్ హెల్త్పై పెద్ద ఎత్తున డిస్కషనే మొదలైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళ అసలు ఏం జరిగింది? ట్రంప్ ఆరోగ్యంపై ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఏంటి? సతీష్, దాదాపు మనము ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చామో ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా, అదే మరొక వార్త అది నిజమైందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు వైట్ హౌస్ ఏదైతే షెడ్యూల్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసిన దాంట్లో 3 రోజుల పాటు కూడా ఆయన ఎక్కడా కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు అన్నటువంటిది షెడ్యూల్లో మనకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అనుకోవచ్చు, చాలా మంది ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ట్రోల్ చేస్తున్నటువంటి అంశము. అయితే ఒకసారి అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటిది ఆరోగ్యంపై కూడా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మరొకసారి ఇది నిజమైందని చెప్పవచ్చు. అయితే దాదాపు మనకు వారం రోజుల క్రితము దక్షిణ కొరియా అధ్యక్షునితో సమావేశం ఆ డబ్బు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని బయటికి చాలా మంది కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదే అంశంపై కూడా ఏదైతే గత వారం రోజుల నుంచి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఇదే అంశాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ట్రంప్ కు ఏదైనా అయినా కానీ ఖచ్చితంగా నేను ఆయన వారసునిగా అధ్యక్షునిగా కూడా కొనసాగుతాను అన్నటువంటి ఒక కీలక వ్యాఖ్యలు. అంటే ఇంత పెద్ద వ్యాఖ్యలు చెయ్యాలి అని అంటే చాలా అంటే ఒక అధ్యక్షుడు ఉండగానే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాలి. ఎందుకనంటే ఒక అధ్యక్షుని ముందర ట్రంప్ తర్వాత నేనే అధ్యక్షుని అన్నటువంటి ఏ ఉపాధ్యక్షుడు కూడా వెల్లడించినటువంటి ఒక క్లిష్టమైనటువంటి మెసేజ్ అని చెప్పవచ్చు. అలాంటిది జేడీ వాన్స్ ప్రకటించిన తర్వాత మరి ఆయన షెడ్యూల్ దాదాపు మనకు ఆగస్టు 1 వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే 3 రోజుల షెడ్యూల్ కూడా విడుదల చేసిన దాంట్లో కూడా ఎక్కడా కూడా ఇక్కడ ట్రంప్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఎక్కడా లేదు. పెద్ద ఎత్తున దీనిపై కూడా మరింత అంటే జేడీ వాన్స్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు అనుకోవచ్చు, ఇప్పుడు ట్రంప్ హెల్త్ విషయంపై కూడా మరొక వైపు కూడా ఏ విధంగా అంటే హెల్త్ చాలా సీరియసా లేకపోతే 3 దానిపై కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపై చర్చలు జరుగుతున్నటువంటిది. కానీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్లో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే సమావేశాలు నిర్వహించారు. దాదాపు మనం చూసాము, దాదాపు 15 రోజుల నుంచి కూడా వెంటనే సమావేశాలు, అన్ని దేశాలపై టారిఫ్లు విధించడం, అన్ని దేశాలతో డే అండ్ నైట్ సమావేశాలు జరిపినటువంటి ట్రంప్ ఒక 3 రోజులు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనము ఒకటి ఆయన హెల్త్ రీత్యా కూడా ఏదైనా కొంత సీరియస్ మ్యాటర్ ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మాత్రము మనం ఒక విషయాన్ని గమనించాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.